హలో గాయ్స్, వెల్కమ్ టు హట్కే బాయ్స్. బొమ్మల క్వార్టర్స్ అయితే వచ్చాము. ఇక్కడ బొమ్మలు ఎలా చేస్తున్నారో ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాత్రం వాడరు. వాళ్ళు ఓన్గా ఒక మిక్సర్ రెడీ చేసుకున్నారంట. ఆ మిక్సర్ తోనే చేస్తారు. పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటదంట. సరే, నీకు అసలు మైథాలజీ తెలుసా? వినాయక చవితి వినాయకుడు వస్తాడు ఇంటికి. ఎందుకు వస్తాడు? ఆ రోజు ఎందుకు వస్తాడు? లడ్డూలు తినడానికి. ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు అయ్యా చూస్తానే ఇంటికి ఎత్తుకెళ్ళిపోదాం అనిపిస్తుంది. కట్టేసి కొడతారేమో. తాత ఉన్నారు కదా మన తాత దగ్గర కొంచెం బేరం ఆడేసి తీసుకెళ్తాం. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? కృష్ణుడి తీగలో క్యూట్ ఉన్నాడు. నెమలి పైన కూర్చున్నాడు. అండ్ ఆల్సో నెమలి పింఛం పెట్టుకొని పక్కన శివలింగం పెట్టుకొని ఎంత క్యూట్ గా ఉన్నాడు, అంత క్యూట్ గా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇంత వాడబడుతుంది ఏంద్రా? రెయినీ సీజన్ అంటే ఏంటో తెలుసా మీకు? రైలు పడేసి రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి లెఫ్ట్ లో షెడ్ కనిపించింది. ఒక్కోటి మోర్ దాన్ 15 ఫీట్స్ పోయా మొత్తం ప్రతి ఒక్క విగ్రహం. మన గైడ్ అనమాట. మమ్మల్ని కూడా మొత్తం వీడియో చూపించాడు. భయ్యా నాకు ఒక్కసారి విజయవాడ లాగా తిరుపతి మునిగిపోవాలి. హలో గాయ్స్, ముందుగా అందరికీ హ్యాపీ వినాయక